భూమికి నిజంగానే డేంజర్ బెల్స్. మైదాన ప్రాంతాలతో పోలిస్తే కొండ ప్రాంతాలు కనీసం 50% ఎక్కువగా వేడెక్కుతున్నాయంట. 1950 నుంచి ఈ ధోరణి వేగం పుంజుకుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏకంగా 100 కోట్ల మంది విషయంలో ఇది ప్రాణాంతక పరిణామాలకు దారితీయగలదని హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా 1980 నుంచి 2020 మధ్య 40 ఏళ్లలో సమతల ప్రాంతాలతో పోలిస్తే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో శతాబ్దానికి సగటున 0.21 అంటే 0.21 డిగ్రీల చొప్పున అధిక వేడిమి నమోదైంది. అలాగే వాతావరణం పొడిబారటం 11 మిల్లీమీటర్లు ఎక్కువగా జరిగింది. ఇక మంచు కరిగే వేగం శతాబ్దానికి ఏకంగా 25 మిల్లీమీటర్ల చొప్పున పెరిగిపోయింది. వెన్నులో చలి పుట్టించే ఈ అధ్యయన వివరాలను జర్నల్ నేచర్ రివ్యూస్ ఎర్త్ అండ్ ఎన్వైరన్మెంట్లో అనే దాంట్లో కథనంలో ఇచ్చారు. ఇక పరిశోధన బృందంలో భారత్ నుంచి ఉత్తరాంచల్, జవహర్లాల్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. యూరోప్లోని ఆల్ఫకస్ మొదలుకొని ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన ఏషియాలోని టిబెట్ పీఠభూమి దాకా పర్వత ప్రాంతాలన్నిటికీ సంబంధించిన వేడిమి గణాంకాలను వాళ్ళు ప్రత్యేకంగా విశ్లేషించారు. ప్రధాన పరిశోధనలో వెల్లడైన ప్రమాదకర వాస్తవాలనే వారి అనాలిసిస్ కూడా ధృవీకరించింది. ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 కోట్ల మందికి పైగా ప్రజలు తమ సాగు అవసరాలకు హిమానీ నదాలు, మంచు కొండల నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడ్డారు. వారి పరిస్థితి త్వరలోనే అతి దుర్భరంగా మారనుంది.